చాలా ఇంపార్టెంట్. సో అనంతపురం జిల్లాలో మాత్రమే మనం చూసినప్పుడు ఒక సంవత్సరానికి ఆన్ అన్ యావరేజ్ ఒక 500 మంది దాకా ఇంజూర్ అవుతున్నారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఆన్ అన్ యావరేజ్ 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్టు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే చేస్తే సరిపోదు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా ఉండి. సో ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలా, తద్వారా అందరూ కూడా ప్రజలు హెల్మెట్ వేసుకోవాలి, రోడ్ సేఫ్టీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అనే ఒక మోటివ్తో మనము నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 100% స్ట్రిక్ట్గా మనము ఇంప్లిమెంట్ చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతోనే మనము చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు కూడా దీంతో మాతో పాటు కలిపి మేము కూడా ఈ క్యాంపెయిన్లో ఒక పార్ట్ తీసుకొని దాన్ని మేము కూడా ఫాలో చేస్తాము అని ముందుకు రావడం చాలా సంతోషదాయకం. సో అలాగే మిగతా ప్రజల్లో